మేము ఎందుకు పుట్టాము, మేమందరము చనిపోతే ఎంత బాగుండు అనే చావు మీద మమకారంతో, ఆశతో బహుశా ఇక్కడికి వచ్చినాయేమో. మొండి సమస్యలతో బాధపడుతున్నారా? ఇంకింతే నా బతుకు, ఇక్కడ నేను బయటపడలేను, నా కార్యాలన్నీ ఇంతే అని ఆలోచిస్తున్నారా? ప్రభువు నీకు మరలా అవకాశం ఇస్తున్నాడు. ఓడిపోయిన నిన్ను జయశాలిగా చేయాలని కోరుతున్నాడు. బంధకంలో ఉన్న నిన్ను విడిపించాలని కోరుతున్నాడు. సంఖ్యలలో ఉన్న నిన్ను స్వాతంత్రునిగా చేయాలని కోరుతున్నాడు. అనేకసార్లు మనకు అనిపిస్తుంది దేవుడు ఇచ్చేస్తాడా, ఈ దేవుని వల్ల అవుద్దా? దేవుడికి మనం చేసే దాంట్లో ఎక్కువ కోపం వచ్చేదేమో తెలుసా? దేవుని తక్కువ అంచనా వేయడం. మనం దేవుని ఎంత తక్కువ అంచనా వేస్తే అంత ఎక్కువ ఆయనకి బాధ వేస్తుంది. నన్ను ఇంత తక్కువ అంచనా వేస్తున్నారే, ఇంత చులకనగా మాట్లాడేస్తున్నారే, ఇది కూడా చేయలేనా అని అనుకుంటున్నారే, పరీక్షలు రాశాను పాస్ కూడా చేయలేనా అని అనుకుంటున్నారే, పొలంలో విత్తనాలు వేసి వచ్చాను పంట కూడా పండించలేనా అనుకుంటున్నారే, రోగం వచ్చింది ఇది కూడా బాగా చేయలేనా అని అనుకుంటున్నారే, ఇల్లు కట్టుకుంటున్నారు దీనికి కూడా సహాయం చేయలేనా అనుకుంటున్నారే. నన్ను ఎంత తక్కువగా అంచనా వేస్తున్నారు. మనకి దేవుడు అంటే ఏదో మన ఎదుట మన మాదిరి 5 అడుగులు 6 అడుగులు ఉండే ఒక వ్యక్తిగానే మనం చూస్తున్నాం. కానీ బైబిల్లో రాశారు 122వ కీర్తన 1వ వచనం, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. ప్లెజర్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. దేవుని మందిరంలో సంతోషం ఉంది. జాతరకు పోతామంటే ఇక్కడ సంతోషం ఉన్నట్లుగా అనిపించదు, బంధువులు ఇళ్ళకి వెళ్తామంటే సంతోషం ఉన్నట్లుగా అనిపించదు, కూలికి వెళ్తున్నాం, పని చేయటానికి వెళ్తున్నాం, పొలంలో బాధ్యతల కొరకు వెళ్తున్నామంటే సంతోషంగా ఉన్నట్టుగా అనిపించదు. When people said unto me, let's go to the house of the Lord, I was glad. నేను సంతోషించితిని. దావీదు కీర్తనలు మనకు తెలుసు. అందుకే నేను ఇంతకుముందే చెప్పినట్లు అక్షరానుసారంగా దేవుని మందిరం అనేది ఇక్కడ లేదు, కానీ ఆత్మీయంగా దేవుని మందిరం అనేది ఉంది. ఎందుకంటే దేవుని మందిరము సొలొమోను దినాల్లో కట్టబడింది, దావీదు దినాల్లో కాదు. దావీదు దినాల్లో దేవుని మందిరానికి అవసరమైన స్థలాన్ని మాత్రమే సిద్ధం చేసినాడు, కానీ కట్టడం నిర్మించబడలేదు. ఆ స్థలం దగ్గరికే, ఆ తెరల మధ్యలో మందస్మున్న దగ్గరికే ప్రజలు తండోపదండాలుగా వచ్చేవాళ్ళు. వాళ్ళను బట్టి దావీదు చాలా సంతోషించినాడు. వాళ్ళని బట్టి సంతోషించినాడు అని అంటే వారే దేవాలయం కొత్త నిబంధనలో. స్థలం కాదు. వీఆర్ నాట్ ప్లేస్ సెంటర్డ్ పీపుల్ బట్ పర్సన్ సెంటర్డ్ పీపుల్. మనం ఒక స్థలాన్ని కేంద్రంగా కలిగిన వ్యక్తులం కాదు, ఒక వ్యక్తిని కేంద్రంగా కలిగిన వ్యక్తులం. ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువు. యేసు కేంద్రముగా ఆ సంతోషాన్ని మనం పొందుతాం. ఇదే విషయాన్ని కీర్తన 16:11 ప్రస్తావించబడ్డం మనకు పరిచయం. Psalm 16:11. 16వ కీర్తన 11వ వచనం, జీవమార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం గలదు. ఇన్ దై ప్రజెన్స్ ఈజ్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్. సంతోషము, ఆనందము, నెమ్మది, సంతృప్తి, దాదాపు ఇవన్నీ పర్యాయ పదాలే అని అనుకుంటూ ఉంటాం. అందుకే జాయ్, గ్లాడ్నెస్, ప్లెజర్ అనే పదాలు ఇంగ్లీష్లో కూడా వాడబడుతూ వచ్చినాయి. దేవుని మందిరానికి వెళ్తున్నామని అంటే దేవుని సన్నిధిలో అనుభవించడానికి వెళ్తున్నాం. అక్కడ ఆయన తేజో మహిమ నిలిచిన స్థలం. ఆ సాన్నిధ్యంలో మనం ఎంతగా ఆయన అనుభవిస్తున్నామో అంత సంతోషంలోనికి వస్తున్నాం. అనేకసార్లు భౌతికంగా మనకి ఎలాగుంటుందంటే, లోకంలో ఏదైనా గొప్ప సంగతి దొరికితే మనకు సంతోషం ఉంటుందేమో. విద్యార్థులకైతే పాస్ అయినప్పుడు పరీక్షలో సంతోషం ఉండొచ్చు, నాయకులకైతే ఎలక్షన్లో గెలిచినప్పుడు సంతోషం ఉండొచ్చు, మనం అది చిన్న చేతి పని చేసుకునే వాళ్ళకి పనిలో లాభం వచ్చినప్పుడు సంతోషం ఉండొచ్చు, రైతులకైతే పొలంలో విపరీతమైన లాభాలు వచ్చినప్పుడు సంతోషం ఉండొచ్చు. ఇలాగ మనిషికి సంతోషం మారుతూ ఉంటుంది. అయితే మానవ జీవితాన్ని ఒక్కడు మాత్రమే సంతోషభర్తలుగా చేయగలరు. మనుషుని యొక్క జీవితంలో ఏమున్నా అది పూర్తి సంతోషాన్ని, శాశ్వత ఆనందాన్ని తీసుకుని రాలేదు. అది కేవలం తాత్కాలికం మాత్రమే, అది కేవలం ఎండమావం మాత్రమే, అది కేవలం మాయ మాత్రమే. కొంతమంది అంటారు కదా, జీవితమే ఒక మాయా. మాయా జీవితంలో నిజమైన మనుషుడు జీవించుట కొరకే దేవుడు ఉంచినాడు. మానవ రీత్యా ఆలోచించినప్పుడు మాయ కావచ్చు, కానీ దేవుని యొక్క దృక్పథం నుండి ఆలోచించినప్పుడు దేవుడిచ్చిన అవకాశం ఈ జీవితం.
సంతోషం దేవుడు అనుగ్రహించేది. అందుకే మీకు తెలుసు అనుకుంటా, మనిషిని జీవితంలో సంతోషకరమైన వర్తమానం ఒకటి ఉంది. లూకాసు వార్త 2:10 చెప్పబడింది, 11 కూడా. ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణం వద్ద నేను రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలో ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టులో పరుండబెట్టబడి ఉండట మీరు చూచెదరు. అంటే అప్పటిదాకా యేసు ప్రభు వారి భూమి మీద దిగేంత దాకా మనుషుడు సంతోషం లేకుండానే జీవిస్తున్నాడు. డబ్బున్నా, అందమున్నా, ఆస్తున్నా, కులమున్నా, మతమున్నా, ప్రాంతమున్నా, పరిస్థితులున్నా, గొప్పవారైనా, పేదవాళ్ళైనా, డబ్బున్నా, దరిద్రులైనా, సామాన్యులైనా, ఆరోగ్యవంతులైనా, అనారోగ్యవంతులైనా, ఉద్యోగులైనా, నిరుద్యోగులైనా, ఉద్యోగం వచ్చినా, ఉద్యోగము రిటైర్మెంట్ తీసుకున్న వారైనా, రైతులైనా, కూలి పని చేసుకునేవారైనా, కష్టాల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, హాస్పిటల్లో శరణార్థులై వేడుతున్నా, కాని స్థలంలో వారు పాపంలో కూరుకొని పోయిన ప్రతి మానవుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సంతోషం లేకుండా జీవిస్తున్నాడు. అందుకే అలాంటి మానవునికి సంతోషకరమైన వర్తమానం దేవుడు పంపించినాడు. అందరికీ సంతోషం ఎలాగొస్తుంది? నేను ఇందాకే చెప్పాను కదా, కొంతమందికి కొన్ని రకాలైన సంతోషాలు ఉంటాయని. మరి ప్రజల్లో ప్రపంచమందంతటా అందరికి సంతోషకరమైనది ఒక్కటే, ఎ సేవియర్ ఈజ్ బోర్న్. రక్షకుడు మన కొరకు ఉదయించినాడు. అంటే మనిషికి అవసరమైనది ఒక నాయకుడు కాదు, అలాగైతే దేవుడు నాయకుని పంపించిండేవాడు. మనిషికి అవసరమైంది ఒక డబ్బు కాదు, అలాగైతే దేవుడు డబ్బునే పంపించిండేవాడు. మనిషికి అవసరమైనది ఒక డాక్టర్ కాదు, అలాగైతే దేవుడు డాక్టర్నే పంపించిండేవాడు. మనిషికి అవసరమైంది ఒక అధికారి కాదు, ఒకవేళ అలాగైతే దేవుడు అధికారినే పంపించిండేవాడు. మనిషికి అవసరమైనది ఒక శాస్త్రవేత్త ఏంటి, దేవుడు ఒక శాస్త్రవేత్తనే పంపించిండేవాడు. మనిషికి అవసరం రక్షణ, అందుకే రక్షకుని పంపించాడు. లూకాసు వార్తలు మీరు గమనిస్తే ఈ సంతోషం అనే మాట పదే మనకు కనిపిస్తుంది. 15వ అధ్యాయంలో తప్పిపోయిన గొర్రె దొరికిన తర్వాత అతడు సంతోషముతో దానిని భుజముల మీద వేసుకుని, తప్పిపోయిన నాణ్యం దొరికిన తర్వాత ఆమె సంతోషంతో, తప్పిపోయిన కుమారుడు వచ్చిన తర్వాత తండ్రి సంతోషంతో ఉన్నాడు. కనుక అంతా లూకాసు వార్త ఆరంభం మొదలుకొని అంతము దాకా లూకా 1:17 మనం చూస్తాం. అతడు పుట్టినందువల్ల అనేకులకు సంతోషం, జాయ్, గ్లాడ్నెస్, ప్లెజర్ అది యేసుక్రీస్తు ప్రభు ద్వారా సాధ్యమవుతుంది. అందుకే ఫిలిప్పీ పత్రికల అపోస్తలుడైన పౌలు చెరసాల్లో ఉండి రాస్తున్నాడు 4:4 రిజాయిస్ ఆల్వేస్ ఇన్ ద లార్డ్, అగైన్ ఐ సే టు యు రిజాయిస్. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్తున్నా, మనకు ఒకసారి చెప్తే అర్థం కాదు కదా, మరలా ఏదైనా మరలా చెప్పాలా. బైబిల్ చదవండి అనేది మరలా చెప్పాలా, ప్రార్థన చేయండి అనేది మరలా చెప్పాలా, వరుసల్లో ఉండండి అనేది మరలా చెప్పాలా, లేచి నిలబడండి అనేది మరలా చెప్పాలా, ఏదైనా మరలా చెప్పాలా. వచనాలు కూడా మేము 2 సార్లు 3 సార్లు ఎందుకు చెప్తామంటే, మొదటిసారి చెప్పేటప్పుడు సాధారణంగా మనుషులు అన్కాన్షియస్గా ఉంటారు, ఏదో చెప్తుంటాడులే అని అనుకుంటారు. అందుకే 2వసారి 3వసారి ఇంగ్లీష్లో ఒకసారి, తెలుగులో ఒకసారైనా పట్టుకోరా అని చెప్తా ఉంటాం. మీరు కింద కూర్చున్న వాళ్ళు భవిష్యత్తు తెలివైన వాళ్ళు ఏమనుకుంటుండో ఒకసారి చెప్పొచ్చు కదా అని. అందరూ ఏకసంధాగ్రహీలు ఉండరు కదా, మరలా చెప్తాడు అని కొంతమందికి టేక్ ఇట్ గ్రాంటెడ్గా మొదటిసారి వినని వాళ్ళు ఉంటారుగా, బైబిల్ అటు ఇటు పక్కన పెట్టే వాళ్ళు ఉంటారుగా. కనుక మరలా బోధించడంలో ఉద్దేశం ఏంటంటే, సామాన్యమైన వారికి కూడా దైవ సందేశాన్ని కోల్పోకూడదనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే మరలా చెప్పుదును. ఏం చెప్తాడంటే మరలా ఆనందించడు మరలా చెప్పాలనా? చెరసాల్లో ఉన్నవాళ్ళు ఆనందిస్తారా? చెరసాల బయట ఉన్నవాళ్ళు ఆనందిస్తారా? సాధారణంగా మనం ఏమనుకుంటాం, చెరసాల బయట ఉన్నవాళ్ళు ఆనందిస్తారా అనుకుంటాం. చెరసాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళు బంధకాల్లో ఉంటారు కనుక వాళ్ళకి ఏం ఆనందం ఉండదు అని అనుకుంటాం. అలాగే చెరసాల్లో ఉన్న వాళ్ళని ఎప్పుడైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వెళ్ళి చూస్తే వాళ్ళు చాలా దుఃఖంతో, బాధతో ఉంటారు. మనలాంటి దర్శకులు లేదా సందర్శకులు వెళితే మనం చూసి వీళ్ళంటి స్వేచ్ఛ నాకు కూడా ఉంటే ఎంత బాగుండో అని అనుకుంటారు. వాళ్ళకి అప్పుడు కావాల్సింది మంచి బిర్యానీ కాదు, మంచి మొబైల్ ఫోన్ కాదు, మంచి డ్రెస్ కాదు, బంగారు వజ్ర వైడూర్య మరకత మాణిక్య నీళ్ళ కెంపుల పచ్చలు పొదిగిన అలంకరణ కాదు. వారికి అప్పుడు ఏం కావాలంటే స్వేచ్ఛ, విడుదల, స్వాతంత్రం, బంధకాలు తెంచబడుట. అపోస్తలుడైన పౌలు దేవుని వాక్యం నిమిత్తం, సాక్ష్యం నిమిత్తం బంధకాల్లో ఉన్నప్పుడు ఆయన బంధకాల్లో ఉన్న సంతోషాన్ని, ఆనందాన్ని ప్రజలు పొందాలని జ్ఞాపకం చేస్తూ ఫిలిప్పీ సంఘానికి ఫిలిప్పీ పత్రికలో తెలియజేస్తున్నాడు, రిజాయిస్, సంతోషించుడి. కనుక దైవ సాన్నిధ్యంలోనే మన సంతోషం. మన దేవుడైన యెహోవా మందిరము మనకు సంతోషానికి నిధి, ఆనందానికి పెట్టిన ఇల్లు. అలాంటి అనుభవంలోనికి మనం వచ్చట ప్రాముఖ్యం. 2వ చూస్తామా, 122వ కీర్తన
122వ కీర్తన, Psalm 122 verse 4, 4వ వచనం. ఇశ్రాయేలీయులకు నియమించబడిన శాసనమును బట్టి యెహోవా నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకాయ్ ఇశ్రాయేలీయులకు నియమించిన శాసనములు అంటే దేవుని వాక్యం, ప్రిసెప్ట్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. శాసనము అని అంటే మార్చేది కాదు. మీకు తెలుసు కదా, పాతకాలంలో ఎప్పుడైనా అన్వేషణలు జరుగుతున్నప్పుడు రాజుల కాలం నాటి శాసనాలు దొరికినాయి అని వార్తాపత్రికలో మనము చూస్తూ ఉంటాం. శాసనం అంటే మార్చేది కాదు, కొట్టేసేది కాదు, తుడిపేసేది కాదు, నిండిపోసేది కాదు. శాసనం అంటే ఏంటి? కొంతమంది చెప్తుంటారు కదా మాట వరుసలో, ఆయన మాట వేదం, శాసనం. శాసనం అంటే ఇంకా అది తీసివేయలేంది, తొలగింపలేంది, తప్పక ఉండాల్సింది. దేవుని వాక్యం కూడా శాసనం. ఇది చాలా బలమైన మాట. మనకు వాక్యం 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 అన్న విని చాలా తేలిక ఉండొచ్చు. ఇప్పుడు ఒక్కసారి చరిత్రలోకి ఆలోచించండి. శాసనములు: శ్రీకృష్ణదేవరాయల శాసనము, అశోకుని శాసనము, నెబుకద్నెజర్ శాసనము. ఇలా ఒకసారి ఆలోచించండి. ఒక్కసారి వారి యొక్క అంతఃపురంలో నుండి శాసనాలు బయటికి వెళ్ళిన తర్వాత అవి ఎవరైనా మారుస్తారని మేము అనుకుంటామా? అది ఎవరు మార్చడానికి వీలు కాదు. దేవుని వాక్యం కూడా అలాంటిది. అందుకే దేవా, నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. అది శాసనం. దేవుని వాక్య విషయము దేవుని మందిరంలోనే మనకు కలుగుతుంది. ఆ ప్రత్యక్షత దేవుడే మన అక్కరి కొద్ది మాట్లాడతాడు. నేను ఈ మాట చెప్తే మీరు అనొచ్చు, మేము యూట్యూబ్లో చాలా వాక్యాలు వింటున్నాం, మీకంటే బాగా చెప్తున్నారని. మాకంటే బాగా చెప్తున్నారు కనుకనే వాళ్ళు యూట్యూబ్లో కూడా ఉన్నారు, టెలివిజన్లో కూడా ఉన్నారు, రేడియోలో కూడా ఉన్నారు. అది వాస్తవమే కావచ్చు. కానీ మీరు జ్ఞాపకం ఉంచుకోవాలా, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అభిషేకం పొందిన దైవ సేవకులు ఇచ్చే సందేశాలు ఏంటి, తప్పదో పట్టించడానికి ఇచ్చే సందేశాలు ఏంటి అని మీరు గుర్తించాలి. ఇది దైవికమైన ఆహారం. మీరు చూడండి, కొంతమంది మధ్య వయసు వాళ్ళు కానీ, వయసు ఎక్కువైన వాళ్ళు కానీ, ఎంత దూరం వాళ్ళు ప్రయాణం చేసినా, ఎంత ఆకలేసినా వాళ్ళ ఇంటికి వచ్చి భోంచేస్తారు. దారిలో వాళ్ళకి చాలా ఆకర్షణీయమైనవన్నీ ఉంటాయి. చాట్ బండార్, కేఎఫ్సి, మెక్డొనాల్డ్, కుర్ఫీ, ఇలాగ చాలా చాలా భోజన వసతులు సదుపాయాలు కలిగినవి కనిపిస్తూ ఉంటాయి. అసలు ఆ రంగులు చూసి చాలామంది తినటానికి నోరు ఊడుతూ ఉంటుంది, కానీ తినలేరు. మీరు కాదు, కొంతమంది సంగతి చెప్తుంది. ఎందుకంటే వారికి పొట్ట ఆ ఆహారాన్ని జీర్ణం చేసుకోలేదు. వారికి తిరిగి ఫుడ్ పాయిజనింగ్ అవడము, ఆ అనారోగ్య సమస్యలు తలెత్తడమో జరుగుతుంటాయి. అందుకని సాధారణంగా సామాన్యమైన భోజనము ఎంత దూరం ప్రయాణం చేసినా ఇంటికి వచ్చి తింటారు. భార్యలు కూడా చెప్తుంటారు, మా ఆయన ఎంత దూరం వెళ్ళొచ్చినా, ఎంత రాత్రి అయినా ఇంటికి వచ్చే తింటాడు, బయట ఏం తినడు, మంచి నీళ్ళు కూడా తాగడు. ఎందుకని? ప్రేమని కాదు ఇంట్లో వాళ్ళ మీద. బయట తింటే ఇంజిన్ పనిచేయదు. కొంతమంది బయటే తింటారు, వాళ్ళకి ఇంట్లో అస్సలు తినబుద్ధి కాదు. అంటే వయసు నేను పిల్లలు, మీరు ఇంట్లో చేసినారనుకుని ఉదయకాలం భోజనం ఏం చేస్తాను, ఎప్పుడు ఇదే కదా నువ్వు చేసేది, నేను బయట తినేసి వస్తాను, నాకు డబ్బు లేని బయటే పోతుంటారు. అంటే వాళ్ళు పరాన్న జీవులు, బయట తినడానికి ఇష్టపడేవాళ్ళు. విశ్వాసులు కూడా రెండు రకాలు ఉంటారు, ఇంట్లో తినేవాళ్ళు, బయట తినేవాళ్ళు. ఇప్పుడు నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఇంట్లో తినేవాళ్ళు, బయట తినేవాళ్ళు అంటే భౌతికంగా కాదు, ఆత్మీయంగా. మేము ఈ మాటలు ఎందుకు చెప్తున్నామంటే, మీరు బయటవన్నీ వినటానికి ప్రయత్నం చేసినారనుకో, మీకే కలవరం వచ్చేస్తుంది. అప్పుడు ఏం చేయాలో తోచట్లేదు. ఎవరో కొంతమంది బోధకులకో సేవకులకో ఫోన్ చేసి అడుగుతారు, బ్రదర్ పలానా వాళ్ళు ఇలాగ చెప్పారు, మేము యూట్యూబ్లో ఉన్నాం, మీరేమి ఇలాగ చెప్పారు, మన సహవాసని ఇలాగ చెప్పారు, ఏది కరెక్ట్ అండి? ఎవరు వినమన్నారండి? అది ఎవరు వినమన్నారు అనే దానికంటే ఎవరు తినమన్నాడండి అది. కనుక అందరు తింటున్నారు, మనం తింటానికి కుదరదు. మన వ్యవస్థ ఎలాంటిది, మన శరీరం ఎలాంటిది అంటే మన ఆత్మీయమైనది ఎలాంటిది. దేవుడు తన దాసుడైన భక్త్ సింగ్ గారి ద్వారా అమూల్యమైన పరలోక దర్శనాన్ని మనకు అనుగ్రహించినాడు. అపోస్తుల కార్యాలు 2:42 ప్రకారం అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విడుచుట, ప్రార్థన చేయుట, ఇంత అందిస్తే ఇంకా బయటికి పోయి తినాలని ఆశ ఏంటి? అందుకే తెలుగులో ఒక సామెత ఉంది కదా, పొరిగింటి పుల్లకూర చాలా రుచిగా ఉంటుందంట. మన ఇంట్లో బిర్యానీ చేసినా కూడా రుచిగా ఉండదు.
ఒక సామెత కూడా ఉంది, స్థానికంగా బిర్యానీ చేసిన గంజి మాదిరి ఉంటుందంట, బయట వాళ్ళకి గంజి చేసిన బిర్యానీ మాదిరి ఉంటుందంట. అలాగ అలవాటైపోయి ఉంటారు. మన వాళ్ళు ఏం చెప్తారండి, ఎప్పుడు చెప్పేది అదే కదా, అసలు బయట ఎలాగ చెప్తున్నారండి, మా మీద అసూయతో అలాగ చెప్తారు వాళ్ళు, అంతే. అది వాస్తవం కాదు. నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయా? మేమంటే అసూయే కనుక బయట వాళ్ళు కాదు చెప్పేది, మనోళ్ళే, మనతో ఉన్నోళ్ళే, మన పక్కన తిరిగే వాళ్ళే, మనతో మాట్లాడేవాళ్ళే, మనకు సహాయం చేసేవాళ్ళే ఈ మాటలు చెప్తుంటారు. ఎందుకంటే వాళ్ళు ఎలాగో చేయలేరు కదా. కనుక మనల్ని తప్పుదో పట్టించడానికి సాతాను వాళ్ళని వాడుకుంటుంటే వాళ్ళు వాడుకో ఇంకా అని సాగిలపడుతున్నారు సాతానికి. దైవ సందేశాన్ని దేవుని వాక్యంలో ఉన్నదన్నట్లుగా చెప్పగలిగే దైవాత్మ కలిగిన, అభిషేకం కలిగిన దైవ సందేశాలు వినడం ద్వారా ప్రోత్సాహం, పురికొల్పు, సవాలు, ఆత్మీయమైన మేలు కలుగుతుంది. ఇదే దైవ శాసనం. బైబిల్ అంటే అప్పుడు చదివిన వాళ్ళు కూడా చెప్తుంటారు. మీకు తెలుసు కదా, కొంతమంది భగత్ సింగ్ గారితో పాటు కలిసిన పెద్ద సేవకులు అంటారు, భగత్ సింగ్ గారు బైబిల్ని 100 సార్లు చదివాడంట. అంటే పూర్తిగా మన మాదిరి 23వ కీర్తన 100 సార్లు చదవడం కాదు. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం దాకా 100 సార్లు అయినా కనీసం చదివింటాడంట. మీరు ఊహించండి, ఆయన బాగా ఆరోగ్యంగా సేవ చేసింది ఒక 50 ఏళ్ళు అనుకోండి. తర్వాత శరీరంలో బలహీనం అయిపోయాడు, కళ్ళు, చేతులు అవి ఇవి బలహీనం అయిపోయినాయి. అప్పుడు చదవడం ఇబ్బంది అయింటుంది. 50 సంవత్సరాల్లో 100 సార్లు చదివితే సంవత్సరానికి ఎన్నిసార్లు చదివినట్లు? బైబిల్ పూర్తిగా బైబిల్ని 2 సార్లు చదివినట్లు. మనం ఒక ప్లాన్ పెట్టుకుంటాం, రీడింగ్ బైబిల్ త్రూ ఇయర్, సంవత్సరంలో బైబిల్ చదువుతా అని. మొదటి రోజు ఫుల్గా చదివేస్తుంటాం దాంట్లో ప్లాన్ ప్రకారం. 2వ రోజు 3వ రోజు తర్వాత ఎక్కడ పోయిందో, ప్లాన్ ఎక్కడ పోయిందో, అది ఎక్కడ పోయిందో తెలియదు. ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడే ఉంటాం. కొంతమంది అయితే రోజు ఇలాగ తిప్పుతారు. తిప్పిన వెంటనే వాళ్ళు 23వ కీర్తన దగ్గర బుక్ మార్క్ పెట్టుకుని ఉంటారు. అదే కనిపిస్తూ ఉంటుంది. ఏళ్ల తరబడి అదే కీర్తన చదివే వాళ్ళు ఉంటారు. అది చదవడం తప్పని నేను చెప్పట్లేదు, అది కూడా వాక్యమే. కానీ ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం దాకా మన కొరకు ఇచ్చారుగా, మరి ఆ వాక్యం అంతా మనం చదవాల్సిన వాళ్ళము కదా. కనుక దైవ సేవకులైన వాళ్ళు, కొంతమంది గొప్ప దైవ సేవకులు భగత్ సింగ్ గారిని గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ద రెవల్యూషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ అన్లీష్డ్ టు బ్రదర్ భగత్ సింగ్ ఇన్ ద గ్రేటర్ రాల్. దైవ వాక్యం యొక్క ప్రత్యక్షత తన దాసుడైన భగత్ సింగ్ గారికి దేవుడు అధికంగా ఇచ్చినాడు. అందుకని ఇప్పుడు మీకు తెలుసు కదా, పుట్టుగొడుగుల మాదిరి వచ్చేసారు అంతా. ఎలాగ చెప్తుంటారో అన్నీ మీకు బాగా పరిచయం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే, అటు ఇటు చెదిరిపోవద్దు, అటు ఇటు కదిలిపోవద్దు, బయట భోజనం తిని అనారోగ్యం తెచ్చుకోవద్దు, ఫుడ్ పాయిజనింగ్ అయిందని బాధపడొద్దు, అప్పుడు ఏం చేస్తాం బ్రదర్ ఇలాగ అయిపోయింది అని అనుకోవద్దు. కొంతమంది అలాగ భ్రష్టులు అయిపోయారు, దైవ సాన్నిధ్యంలో తొలగిపోయారు. వారు వినుకూడని బోధలు విన్నారు, వినకూడని మాటలు విన్నారు, వారు నష్టపోయారు. యెహోవా శాసనములు నిర్మలమైనవి, యథార్థమైనవి, పరిశుద్ధమైనవి. అది మనకు తృప్తి కలిగించేది, అది మనకు ఆదరణ కలిగించేది. బంగారం కంటే ప్రియమైనది, వెండి కంటే శ్రేష్టమైనది. ఆ దైవ వాక్యాన్ని మన సొంత భాషలో ప్రభు మనకు అనుగ్రహించినాడు. కనుక మీకు కుదిరితే, చదవగలిగితే దేవుని వాక్యాన్ని మీరు చదవండి. ఇది శాసనం. శాసనం ఎంత బలంగా ఉంటుందో, ఎంత స్థిరంగా ఉంటుందో, ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో నాకంటే మీలో కొంతమందికి పరిచయం అని అనుకుంటా. దేవుని మందిరంలో దేవుని శాసనము ప్రభు మనకు బోధిస్తాడు, మన అక్కర కొలది. అందుకే మీకు తెలుసు కదా, యేసుప్రభు వారు శరీరధారిగా ఈ భూమి మీద జీవిస్తున్న దినాల్లో ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళి గ్రంథపు చుట్టం తీసి దేవుని వాక్యం బోధించడానికి ఆరంభించినాడు. దేవుని వాక్యం ఎలాంటి వ్యక్తినైనా పట్టేస్తుంది. నేను ఒక విషయం మీకు చెప్పనా, యెషయా 53వ అధ్యాయము కొత్త నిబంధనలో చాలా సందర్భాల్లో వ్రాయబడుతూ వచ్చింది, కోట్ చేశారు. ఉదాహరణకు ఒక ఆర్థిక మంత్రి కందాక్ అనే ప్రాంతం నుండి యెరూషలేములోనికి ఆరాధించడానికి వచ్చినాడు. ఇథియోపియా ఆరాధించి వెళ్తా ఉన్నాడు. రక్షణ లేకుండా కూడా ఆరాధనకు రావచ్చు అని దాని ద్వారా అర్థమవుతుంది మనకి. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ దినాల్లో. ఆ దినాల్లో కాదు, ఈ దినాల్లో కూడా ఉన్నారని తెలుస్తుంది. ఆయనకు రక్షణ లేదు, కానీ ఆరాధన అంటే ఎంత ఆసక్తిని చూడాడు. దాన్ని ఏమంటారంటే భక్తి అంటారు, భయం కాదు అది. అలా భక్తితో చాలామంది దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు ఉన్నారు, మంచిది, వాళ్ళు రావద్దని చెప్పట్లేదు, దే ఆర్ వెల్కమ్.
వై ఎక్స్టెండ్ వామ్ వెల్కమ్ ఫర్ సచ్ పీపుల్. అది ఎట్లొచ్చో అట్లే వెళ్ళకుండా ఆ ప్రధానమంత్రి లేదా ఆర్థిక మంత్రి ఎలాగొచ్చాడు అలాగే వెళ్ళలేదు. వెళ్ళేటప్పుడు ఆశీర్వదించబడి వెళ్ళాడు. అలాగ ఆశీర్వదించబడి వెళ్ళే ప్రజలుంటే ఎంత బాగుండు. ఆయన వెళుతుండగా గ్రంథం చుట్టూ యెషయా గ్రంథం తీసుకున్నాడు. బహుశా వచ్చేటప్పుడు చదవలేదు ఏంటిది. నేను అనుకుంటా యెరూషలేములో బుక్ స్టాల్ ఉంటే ఎదుగుందామా బుక్ అని ఆలోచించినాడేమో. యెషయా గ్రంథం చాలా పెద్దది కదా, ఆయన స్టేటస్కి తగినట్లు కొనాలి కదా ఆర్థిక మంత్రి. అందుకని యెషయా గ్రంథం కొన్నాడు. మామూలుగా మనం చాలా పుస్తకాలు కొంటాం, బైబిల్ కూడా కొంటాం, కానీ కొన్నప్పుడు ఎక్కడ ఉంటుంది, ఇప్పుడు కూడా అక్కడే ఉంటుంది అనుకుంటా. దాన్ని బహుశా పట్టించుకోమేమో. ఆయన కొన్న వెంటనే చదవడం అలవాటు. రథం ఎక్కాడు, చదవడానికి పూనుకున్నాడు, చదవడం ఆరంభించినాడు. అక్కడ రాయబడిన మాట యెషయా గ్రంథం 53వ అధ్యాయంలోది, వదకు తేబడిన గొర్రె పిల్లవలే ఆయన మన కొరకే వధించబడ్డానికి ఇష్టపడ్డాడని ఆ మాటలన్నీ చదువుతూ ఉంటే అప్పుడు ఫిలిప్ అక్కడికి వచ్చినాడు. ఆయన ఇలాగ అడిగాడు ఆయన్ని, నువ్వు చదువుతున్నది నీకు అర్థమవుతుందా? అండర్స్టాండెస్ట్ ద వాట్ దౌ రీడెస్ట్. ఆయన అన్నాడు, ఒక ఆర్థిక మంత్రిని ఒక సామాన్యమైన సువార్థికుడు ఇలాగ ప్రశ్నించవచ్చా? అలాగ మనమే ఎవరినైనా ప్రశ్నించినామనుకో, ఎవడో ముందున్న కూర్చున్న బ్రదర్నో సిస్టర్నో అడిగామనుకో, మీరు చదివి మీకు అర్థమవుతుందా అమ్మాయి అని, మాతో ఏమనకపోయినా బయట పోయి మామూలుగా చెప్పేస్తారు. దానికి ఇంకా మసాలా పూసేసి ఇంకెంత చెప్పేస్తారో చెప్పరాలు కానీ చెప్పేస్తారు. అందుకే ఈ దినాల ప్రజలు అలాగే చెడిపోయినారు. ఉన్నది ఉన్నట్లు కూడా చెప్పట్లేదు, దానికి మసాలా పూసి లేనిపోంది చేసి 180 డిగ్రీల ఆపోజిట్గా అంటే వ్యతిరేకంగా చెప్పేస్తూ ఉంటారు. ఆర్థిక మంత్రి ఎంత బాగా అన్నాడంటే, ఎవడైనా నాకు సహాయం చేయకపోతే ఓకే ఐ అండర్స్టాండ్. అప్పుడు ఫిలిప్పుని తన దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. ఫిలిప్ యేసును గూర్చిన సువార్త అని ఫిలిప్ బోధించినాడు. కానీ ఆయన చదివేది ఏంటి? యెషయా గ్రంథం 53. యెషయా గ్రంథం 53 ఏంటి? యేసు ప్రభువుని గూర్చిన ప్రవచనం. కనుక ఒక ప్రవచనము చదువుతూ ఉంటే ఒక ఆర్థిక మంత్రిని మార్చేసింది. ద వర్డ్ ఆఫ్ గాడ్ హ్యాజ్ ఎ కెపాసిటీ టు కన్వర్ట్ ఎ ఫినాన్స్ మినిస్టర్ ఇన్ ఎ మినిట్స్. క్షణాల్లో దేవుని యొక్క వాక్యం మనిషిని మార్చేస్తుంది. ఆయన ఎంతగా మార్చబడ్డాడంటే ఎలాగొచ్చినాడు అలాగ వెళ్ళిపోకుండా ఫిలిప్తో అన్నాడు, ఇక్కడ నీళ్ళు ఉన్నాయి కదా బాప్తిస్మం ఇవ్వడానికి ఆటంకం ఏంటి? ఎవరు చెప్పారు ఇవన్నీ? బహుశా ఫిలిప్ బోధించినాడేమో. రక్షణ అంటే, మారుమనస్సు అంటే, బాప్తిస్మం అంటే ఇవన్నీ ఫిలిప్ బోధించినాడేమో. ఆయన అలాగూ అనుభవించి తిరిగి ఆ స్థలంలో నుండి వెళ్ళినట్లు వాక్యంలో మనం గమనిస్తుంటాం. కనుక దేవుని యొక్క వాక్యం ఎందుకు మేము ఎక్కువ ప్రకటిస్తున్నామంటే, దేర్ ఈజ్ నథింగ్ యాజ్ పవర్ఫుల్ యాజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం కంటే శక్తి కలిగింది ఇంకేం లేదు. ఆయన వాక్యము యథార్థవంతులకు చీకట్లో వెలుగు పుట్టిస్తుంది. ఆయన వాక్యం కన్నీళ్లు తుడుస్తుంది. ఆయన వాక్యం గాయాలు కడుగుతుంది. ఆయన వాక్యము చనిపోయిన వారిని లేవనెత్తుంది. ఆయన వాక్యం మహాప్రభావం గలది. 29వ కీర్తనలో యెహోవా స్వరము, ద వాయిస్ ఆఫ్ ద లార్డ్, ఆయన మాటలు మనకు కనిపిస్తాయి. ఎంత ప్రభావం కలిగిందో రాయబడింది. భక్సింగ్ గారికి ఇష్టమైన మాట అది. వాయిస్ ఆఫ్ ద లార్డ్, యెహోవా స్వరం, యెహోవా స్వరం, యెహోవా స్వరం. పాత నిబంధనలో భక్తులు, ప్రవక్తలు దేవుని స్వరాన్ని విన్నారు. సమూయేలు లాంటి వాళ్ళు దేవుని స్వరాన్ని విన్నారు. యేజ్కేలు లాంటి వాళ్ళు దేవుని స్వరాన్ని విన్నారు. ఆ స్వరాన్ని బట్టి వారు ఆదరించబడి ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగిపోయినట్లు మనకు పరిచయం. మన దేవుడైన యెహోవా మందిరం, దేవుని మందిరంలో ఉన్న సంగతులు మనం చూడటానికి ఆరంభించిన మొదటిదేంటి? ప్లెజర్, సంతోషం. రెండవది ఏంటి? ప్రిసెట్స్, శాసనములు, వాక్యం. మూడవది ఏంటి? 122వ కీర్తన 4వ వచనం ఆఖరి వరుస. Psalm 122 verse 4 లాస్ట్ పార్ట్. వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి. గోత్రము కాదు, ఒకటే కాదు. ఎన్ని గోత్రాలు ఇశ్రాయేలుకి? 12 గోత్రాలు. అంటే అందరూ వెళ్తున్నారు. మిగతా గోత్రాల వాళ్ళు చెప్పట్లేదు, లేవీలు మీకు పరిచయం కదా మీరు వెళ్ళడం మేము రావట్లేదని. అలాగే మిగతా గోత్రాల వారు యూదావారిని చెప్పట్లేదు, మీరు ఎలాగో రాసులు కదా మాకేముందు మేము రావట్లేదని. 12 గోత్రాల వాళ్ళు, వారికి ఏ బాధ్యతలు అప్పగించినారో ఆ బాధ్యతలను నెరవేర్చుట కొరికే వారు ఎక్కి వెళ్ళొచ్చుండేరే. దిస్ ఎ గ్లోరియస్ స్టేట్మెంట్. అంటే కొంత ప్రయాస ఉంది, కొంత టాయిల్ ఉంది, కొంత లేబర్ ఉంది, కొంత కష్టార్జితం ఉంది, కొంత చెమట కార్చేది ఉంది, కొంత ప్రయాసపడేది ఉంది. దేవుని మందిరంకి వెళ్ళడం అంత తేలికేం కాదు. అందరూ అంత తేలికేం రాలేదు. కొంతమంది చెప్తుంటారు కదా దేవుని మందిరానికి చాలా బాగా వెళ్తారని. నాకు తెలుసు ఒక ఊరిలో, చిన్న గ్రామంలో, నేను రక్షించబడింది మొదలుకొని ఇప్పటిదాకా ఒక ఆయన ప్రతిరోజు మందిరానికి వస్తాడు. క్రైస్తవేతరుడు, యేసు ప్రభువుని అంగీకరించినాడు. నేను ఈ మాట చెప్తే మీరు అనొచ్చు, ఆయనకేం సంసారం లేదా? ఆయన కూడా సన్యాసే.
ఆయనకి సంసారం ఉంది, పొలాలు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, అందరూ. ఆయన మందిరం ఎప్పుడు రాలేడు అని అంటే ఆయనకి ఆరోగ్యం బాగలేకపోతే తప్ప. నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఆయనకు ఆరోగ్యం బాగాలేకపోతే తప్ప ప్రతిరోజు ఏదో ఒక సమయంలో వచ్చి మందిరంలో కనిపించి ఒక 5 నిమిషాలు ఏదో ఒక మూలకు ప్రార్థన చేసుకుని వెళ్తుంటాడు. ఏం ఆసక్తో, ఏం పిచ్చు, ఏం ఆనందమో, ఏం గొప్ప ఐశ్వర్యం ఆయనకు అనుకున్నాడో తెలియదు. నేను కొన్నిసార్లు అడుగుతుంటా, బ్రదర్ ఏంటంటే నేను చచ్చిపోయేదాకా వస్తానన్నా, ఆ తర్వాత ఇంకా రాలేను కదా. ద జీల్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్ హ్యాస్ కన్స్యూమ్డ్ హిమ్. నీ ఇంటికి వచ్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది. ఇది నా దేవుని ప్రజలు రండి 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 అని పిలిస్తే వాళ్ళు దాన్ని పోయి చెడ్డగా దుష్ప్రచారం చేసుకుంటారు. ఎంత చెడ్డగా చేసుకుంటారంటే వాళ్ళకి కానుకలు కావాలి, అందుకే మమ్మల్ని రమ్మంటున్నారు. ఆత్మల మీద భారం ఏమన్నా ఉంటేగా. ఒకళ్ళు ఉందని ఇంటికి వస్తే కానుకలు కావాలి, అందుకే ఇంటికి వచ్చినారుగా. ఏమి చేసినా నోరే నోరు. మందిరంకి రండి అంటే నోరు. సరే మీరు రావద్దులండి, మేమే మీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తామంటే నోరు. కలిసినప్పుడు మాట్లాడితే నోరు. ఎందుకు పోయినాయి ఇలాగ నోర్లు? కొంతమంది నోర్లకు ఫినాయిల్ వేసి గడిగినా కూడా బాగా కావనుకుంటా. నేను విశ్వాసాల సంగతే మాట్లాడుతున్నా, అవిశ్వాసాల సంగతి కాదు. ఎంతకాలం ఇలాగ ఉంటారు? ఎంతకాలం ఇలాగ బతుకుతారు? ఎంతకాలం ఇలాగ జీవితం జీవిస్తారు? ఉన్నదన్నట్లు మాట్లాడలేరా? ఉన్నదన్నట్లు జీవించడానికి ఇష్టపడట్లేదా? మీకేం ప్రాణం మీదకి రాలేదు కదా. శద్రక్ మేషక్ అబద్ధగోలు మాదిరి ప్రాణం మీదకి వచ్చింది అని అంటే ఏదో అబద్ధం చెప్పినారు, తప్ప చెప్పినారు, 180 డిగ్రీలు ఆపోజిట్ చెప్పినారంటే సరేలేమో ప్రాణం మీదకి వచ్చింది, ఏం చేస్తాం మరి అని. వాళ్ళు మనకు గుర్తురారు. పేతురు గుర్తొస్తుంది. పేతురు కూడా అబద్ధం చెప్పేశాడు, బొంకేసాడు కదా అని. ఆ పేతురు అంతా భక్తులమా ఏంటి? వాడు ప్రాణం మీదకి వచ్చినాడు, బహుశా బొంకేరేమో. కానీ మనకి ఏం లేదు. ఉదయకాలం ఎవరైనా ఫోన్ చేశారనుకోండి, ఏంటంటే మీరు ఫోన్ చేస్తే ఫోన్ తీయలేదంటే అయ్యో చేశారా? చూసింటాము, లిఫ్ట్ చేయకుండా ఉంటాము, కావాలనే మానుకొని ఉంటాము. అయ్యో చేసారా? ఏదో ఒక అబద్ధం చెప్పాలి కవర్ చేసుకోవటానికి. అప్పుడు బాత్రూంలో ఉన్నానులే, అందుకే లిఫ్ట్ చేయలేదు. తర్వాత చేస్తాం అనుకున్నా కాలేదు. ఇలాగ ఉదయం ఆరంభించిన అబద్ధాల పరంపర రాత్రి పడుకునేదాకా కొనసాగుతూనే ఉంటా. మీకు దేవునికి ఎవరు అసహ్యంలో తెలుసా? అబద్ధికుడు. ఎ లయర్ ఈజ్ అబామినబుల్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. అందుకే మనలో చాలామంది దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందలేకపోతున్నాం. 12 గోత్రాల ప్రజలను దేవుడు ఆశీర్వదించడానికి ఇష్టపడ్డాడు. దేవుని సంఘంలో దేవుడు అందరిని ఆశీర్వదించాలని కోరుతున్నాడు. ఏ గోత్రం ఆగిపోలేదు. మాకేం బాధ్యతలు లేదు కదా, మేము రావట్లేదని మిగతా ఆషేరు గోత్రం, దాన గోత్రం, చిన్న ఎఫ్రాయిం గోత్రం ఇలాంటి చిన్నోళ్ళంతా ఆగిపోలేదు. అంతా మీరు పెద్ద నలుగురే కదా. నలుగురంటే మీకు తెలుసు కదా, కోర్ గ్రూప్స్ అంటాం. చదువుకునేటప్పుడు ఇంజనీరింగ్లో ఎవరైనా ఇంజనీరింగ్ విద్యార్థులు ఉంటే వాళ్ళకి తెలిసింది. కోర్ గ్రూప్స్ అంటే 4 గ్రూపులకే పోటీ ఎక్కువ ఉంటుంది. ట్రిపుల్ ఈసీ, మెక్, ఎవరు లేరా ఇక్కడ ఇంజనీరింగ్ వాళ్ళు, కొన్నిసార్లు సివిల్. ఇలాగే 4 దానికే ఎక్కువ ఉంటుంది. మిగతావన్నీ ఉంటాయి కెమికల్ అంటే ఇంకంతా. అలాగే ఇశ్రాయేల్ 12 గోత్రాలు, 4 గోత్రాలే కోర్ ట్రైబ్స్ అంటాం. రూబేను, షిమియోను, లేవి, యూదా. ఏం జరిగినా వాళ్ళు 4 మధ్యలోనే జరుగుతుంది. కింద దాకా యోసేపు వాళ్ళ దాకా అసలు పొరపాటును కూడా రాదు. ఎఫ్రాయిం దాకా అసలు రాదు. దాన దాకా అసలు రాదు. ఆషేర్ దాకా అసలు రాదు. కానీ అంతా మీరు 4 కదా. అన్నీ రాజ్యాలు మీవే, యాజకత్వం మీదే, ధర్మం మీదే, జ్యేష్ఠత్వం మీదే, అంతా మీదే కదా. ఇంక మేము చేంజ్ చేయాలని మిగతా గోత్రికులు అలాగని చెప్పలేదు. ఇశ్రాయేలీల గోత్రములు బహువచనం రాయబడింది. వారు ఎక్కి వెళ్ళొచ్చున్నారు. కనుక దేవుని జనమా, దేవుని మందిరానికి రావడం ఆగిపోద్దండి. మందిరానికి రాకుండా ఆగిపోయి ఇంట్లో ఉండి నేను చాలా మేలు పొందినాను అనేవాళ్ళు ఇప్పటిదాకా సాక్ష్యం చెప్పింది నేను వినలేదు, చూడలేదు. దట్స్ ఇంపాసిబుల్. అయితే నా కష్టాల్లో, నా బాధల్లో నేను దేవుని మందిరానికి వచ్చినాను, దేవుడు నాతో మాట్లాడాడు అని చెప్పిన వాళ్ళ సాక్ష్యాలు చాలా విన్నాను. బైబిల్లో కూడా అలాంటి వాటి సాక్ష్యాలు ఉన్నాయి. ఉదాహరణకి అన్న లాంటి వారు ఆ వేదనకరమైన పరిస్థితిలో ఉంది. ఎక్కడికి వెళ్తుంది? ఎవరి దగ్గరికి వెళ్తే ఆదరిస్తారు? అందుకే దేవుని మందిరంలోకి వచ్చింది. పోనీ అక్కడికి వచ్చిన ఆదరించే వాళ్ళు ఉన్నారా? ఆమె ప్రార్థన చేస్తుంటే తాగిచ్చేసేవి ఏంటమ్మాయి అని మాట్లాడుతూ ఇంకోళ్ళు వస్తారా? అదే మాట ఇప్పుడు ఎవరని చెప్పారనుకో, ఇంక మమ్మల్ని బయటికి రానిస్తారా మందిరంలో నుండి? మీరు అక్కడే తాళం వేసి వాళ్ళని పిలిచి వీళ్ళని పిలిచి ఇంకెంత భ్రష్టు పట్టిస్తారో మనం తెలియదు. కానీ ఆమె ఎంత దైవజనురాలంటే, దైవజనుడా అలాగనొద్దండి, నా గోడు, నా బాధ
నా దుఃఖం, నా వేదన ప్రభు సన్నిధిలో నేను కుమ్మరించుకుంటున్నాను. నేను మత్తురాలను కాలేదు. ప్రభు ఆ మానవి ఆలకించినాడు. 1 సమయంలో 1:17 మనం చూస్తాం. కుమారి, నువ్వు క్షేమముగా వెళ్ళము, ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసిన మనవి ఆయన ఆలకించున్నాడు. ఇక్కడికి వచ్చిన దేవుని జనమా, మీరు క్షేమంగా వెళ్ళండి, మీరు దేవునితో చేసిన మనవి ఆయన ఆలకించున్నాడు. 65వ కీర్తన 2వ వచనం ప్రకారం ఆయన ఆలకించేవాడు, ఆయన చెవులుండి వినేవాడు, కళ్ళుండి చూచేవాడు. ఆయన మన ప్రార్థన ఆలకించక ఎలాగుండగలడు? యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందం. కనుక దేవుని జనము, గోత్రికులు పైకి ఎక్కి వస్తూ ఉన్నారు. కనుక ఏ పరిస్థితుల్లోనైనా దైవ సాన్నిధ్యాన్ని నిర్లక్ష్య పెట్టడానికి ప్రయత్నం చేయొద్దండి. అది భావ్యం కాదు, అది ఆత్మీయత అంతకంటే కాదు. ఒకవేళ మీరు అనుకున్న స్థితిలో మేము ఉండకపోవచ్చు. నేను ఈ మాటలు చెప్తే మీరు అనుకోవచ్చు, మందిరికి వెళ్తాం కానీ అక్కడ చెప్పేవాళ్ళు అలాగ లేరండి, పాటలు పాడేవాళ్ళు అలాగ లేరండి, వాక్యం చెప్పేవాళ్ళు అలాగ లేరండి. అవును, మేము ఎవరు బాగలేము, కానీ దేవుడు ఉన్నాడుగా, ఆయన కూడా బాగలేడా? మాలాంటి లోపాలు ఆయనలో కూడా ఉన్నాయా? మాలాంటి పొరపాట్లు ఆయనలో కూడా ఉన్నాయా? మాలాంటి పాపం ఆయనలో కూడా ఉందా? మేమైతే పాపంలో పుట్టి పాపంలోనే పెరుగుతుండొచ్చు, యేసుప్రభు రక్తం ద్వారా కడగబడి. అయితే ఆయన పరిశుద్ధుడు, నిష్కల్మషుడు, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్న ప్రధాన యాజకుడు. యేసు వైపు చూచు ముందుకు సాగిపోవాలని మనం కోరబడుతున్నాం. మన దేవుడైన యెహోవా మందిరం. 4వది చూస్తామా? 122వ కీర్తన, Psalm 122, 5వ వచనం. అచ్చట న్యాయం తీర్చుటకై సింహాసనములు, దావీదు వంశీయుల సింహాసనములు స్థాపించబడును కాదు, స్థాపించబడుచున్నవి కాదు, స్థాపించబడి ఉన్నవి, ఎస్టాబ్లిష్డ్. సింహాసనం ఒకటి కాదు, ఏకవచనం కాదు, బహువచనం ఇక్కడ రాశారు. దెర్ ఈజ్ పవర్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. సింహాసనము ఆ శక్తిని, అధికారాన్ని జ్ఞాపకం చేస్తుంది. వేర్ దెర్ ఈజ్ థ్రోన్, దెర్ ఈజ్ పవర్. సింహాసనం, దేవుని సింహాసనము ఖాళీది కాదు. మీకు తెలుసు కదా, ఆదికాండం నుండి మనం గమనిస్తే ఫరో యోసేపుని గురించిన ప్రస్తావన కూడా అన్నాడు. అన్నీ యోసేపు వశం చేశాడు, ఫరో తప్ప, ఆ సింహాసనం తప్ప. అలాగూ సింహాసనం మీద మన ప్రభువారు ఉన్నారు. భౌతికమైన సింహాసనాలన్నీ కూలిపోయినాయి. ఫరో మొదలుకొని ఇప్పటిదాకున్న రోమా, తర్వాత పాశ్చాత్య దేశాల్లో చెదిరిపోయిన ఇంగ్లాండ్ సింహాసనాలన్నీ కనుమరుగైపోయినాయి. అయితే దైవ సింహాసనం, బైబిల్లో రాయబడిన ఆయన రాజ్యము తరతరములో నిలుచును, ఆయన సింహాసనం సదాకాలం ఉంచును. ఆయన ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన సింహాసనం భూమి మీద వేసి న్యాయం తీరిస్తే ఎవరు నిలబడతారు? ఆయన సింహాసనం ఎక్కడుందంట? దేవుని మందిరంలో ఉందంట. ఎవరు చెప్తున్నారు? మన మొదటి దారిని పోయి కాదు, ఖాళీగా ఉన్నాం కదా మీటింగ్కి వచ్చినాయని కాదు, ఏం చేస్తాం ఇంకా రాకపోతే బాధపడతారేమో అని వచ్చిన వాళ్ళు కాదు. రాసు దేవుని ద్వారా ఏర్పరచబడినవాడు, దేవుని హృదయానుసారుడు, సంగీత విద్వాంసుడు, పదకోశుడు, కవి పుంగవుడు, ఆధ్యాత్మిక విషయాల్లో అతి శ్రేష్టమైన భక్తుడు, పేరు దావీదు. దేవుని సింహాసనం ఆయన చూసినప్పుడు, ఆయన కలిగిన సింహాసనము ఎన్నికైనది కాలేకపోయింది. అందుకని ఆయన సింహాసనాన్ని గురించి మాట్లాడట్లేదు. అసలు నా సింహాసనం అంటే ఏమో ఎలాగుందో తెలుసా అని చెప్పట్లేదు. నా తర్వాత సింహాసనంలోకి ఎవరు వస్తారో తెలుసా అని చెప్పట్లేదు. రాబో దైవ సింహాసనాన్ని గురించి ఆయన బహుశా గుర్తించిన వాడై యెరూషలేములో దేవుని సింహాసనము వేయబడి ఉంది. దేవుడు తన శక్తి ద్వారా కార్యాలు జరిగిస్తాడు. బైబిల్లో రాయబడింది, ఎఫెసీ 3వ అధ్యాయం అనుకుంటా, మనం అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయ శక్తి గల దేవుడు. ఇట్స్ ఎ గాడ్ హూ ఈజ్ ఏబుల్ టు డూ మోర్ దెన్ వాట్ వీ ఆస్క్ అండ్ థింక్. అనేక సార్లు మనకు అనిపిస్తుంది దేవుడు ఇచ్చేస్తాడా, ఈ దేవుని వల్ల అవుద్దా? దేవుడికి మనం చేసే దాంట్లో ఎక్కువ కోపం వచ్చేదేమో తెలుసా? దేవుని తక్కువ అంచనా వేయడం. మనం దేవుని ఎంత తక్కువ అంచనా వేస్తే అంత ఎక్కువ ఆయనకి బాధ వేస్తుంది.
నన్ను ఇంత తక్కువ అంచనా ఇస్తున్నారే, ఇంత చులకనగా మాట్లాడేస్తున్నారే, ఇది కూడా చేయలేనా అని అనుకుంటున్నారే, పరీక్షలు రాశాను పాస్ కూడా చేయలేనా అని అనుకుంటున్నారే, పొలంలో విత్తనాలు వేసి వచ్చాను పంట కూడా పండించలేనా అనుకుంటున్నారే, రోగం వచ్చింది ఇది కూడా బాగా చేయలేనా అని అనుకుంటున్నారే, ఇల్లు కట్టుకుంటున్నారు దీనికి కూడా సహాయం చేయలేనా అనుకుంటున్నారే, నన్ను ఎంత తక్కువగా అంచనా ఇస్తున్నారు. మనకి దేవుడు అంటే ఏదో మన ఎదుట మన మాదిరి 5 అడుగులు 6 అడుగులు ఉండే ఒక వ్యక్తిగానే మనం చూస్తున్నాం. కానీ బైబిల్లో రాశారు ఆయన శ్రీమంతుడంట, అద్వితీయుడంట, సకల యుగములకు రాజంట, అక్షయుడంట, ఎవడనూ సమీపింపరాన మహామహిమలో అమరత్వం కలిగి తానే ఉన్నాడంట, భూపతులకు అధిపతి, ఆది సంభూతుడు, దేవాది దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, ఆ పరలోక సింహాసనములో ఆసీనుడైన ప్రభు వారి యొక్క సింహాసనము పరలోకములో ఉంటే కాళ్ళు భూమి మీద ఉన్నాయి. ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. ఏ మహామహాదేవుణ్ణి ఏ నోరు వర్ణిస్తుంది, ఏ చెవులు ఊహించగలవు, గ్రహించగలవు, ఏ హృదయం ఆలోచించగలదు. మానవ ఊహకు మించిన దేవుడు, ఆయన పేరు యేసు. కనుక ఆయన మన జీవితాల్లో వచ్చే సమర్థుడు. సోలిపోయారా, దసిపోయారా, కృంగిపోయారా, మొండి సమస్యలతో బాధపడుతున్నారా, ఇంకింతే నా బతుకు, ఇక్కడ నేను బయటపడలేను, నా కార్యాలన్నీ ఇంతే అని ఆలోచిస్తున్నారా, ప్రేమ సందేశమే మీకు తెలియజేస్తున్నా. మార్కు 10:27 దేవుడికి సమస్తము సాధ్యం. విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. బ్రదర్, నా పాపాలు క్షమిస్తాడా, నా జీవితాన్ని మారుస్తాడా, నా త్రాగుడు మారుస్తాడా, నా బానిస బతుకును మారుస్తాడా, నా దుఃఖాన్ని, నా నిట్టూర్పును, నా నిందను, నా అవమానాన్ని మార్చగలడా? ఒకే ఒక్కడి జీవితాన్ని మార్చగలడు. భర్త మార్చలేరు, భార్య మార్చలేరు, పిల్లలు మార్చలేరు, తల్లిదండ్రులు మార్చలేరు, మాలాంటి బోధకులు మార్చలేంది ఒకే ఒక్కడు చేయగలడు. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభువు. మనుషుడు పాపి అయిపోయి పాపంలో బంధించబడి ఏం చేయాలో దిక్కుదోచక పాపంలోనే కొనసాగుతూ పాపాత్ముడైపోయి పరలోక రాజ్యాన్ని చేతుల కాలు దన్నుకొని పాతాళం వైపు పరుగులు తీస్తూనే మానవుణ్ణి రక్షించుట కొరకే దేవుడు మానవుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. కన్య గర్భాన్ని జన్మించినాడు. నాలో పాపం ఉన్నదని ఎవడు స్థాపించగలని సవాలు విసిరాడు. ఆ ప్రియ ప్రభు మన పాపాలు భరించడానికి శిలువ మీదకి వెళ్ళాడు. ఆయన తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కోడా దెబ్బలు, ఆయన దిగంబడిగా ఆ శిలువలో వేలాడదీయబడ్డాడు. ఉదయం 9 గంటల మొదలుకొని మధ్యాహ్నం 3 గంటల దాకా దాదాపు 6 గంటలు ప్రాణంతో ఆయన ఆ శిలువలో వేలాడదీయబడ్డాడు. దేవుడేంటి శిలువ మీద వేలాడదీయబడ్డం ఏంటి? దేవుడేంటి మనుషులకు ఉమ్మి వేయించుకోవడం ఏంటి? దేవుడేంటి కోడలతో కొట్టించుకోవడం ఏంటి? పాపంలో పుట్టి పాప బంధకాలు సంకెళ్ళ చేత బంధించబడి పాపాన్ని బట్టి పాతాళం వైపు పరుగులు తీస్తున్న మానవ జాతిని రక్షించుట కొరకే దేవుడు మానవుడిగా దిగి వచ్చినాడు. బైబిల్ సెలవిస్తుంది, పాపలను రక్షించుట క్రీస్తు చేసి ఈ లోకమునకు వచ్చాను. నిన్ను నువ్వు మార్చుకోలేని బలహీన వ్యక్తి అయినా యేసు ప్రభు నీ పాపాలు క్షమిస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు. కృంగిపోయావా, సోలిపోయావా, డస్సిపోయావా, నా జీవితం ఇంతే, మా ఆయన ఇంతే, మా ఆవిడ ఇంతే, మా పిల్లలు ఇంతే, ఇంకెవరు బాగుపడరు, మేము ఎందుకు పుట్టాము, మేమందరము చనిపోతే ఎంత బాగుండ్రు అని చావు మీద మమకారంతో ఆశతో భవిష్యత్ ఎక్కడికి వచ్చినాయేమో. ప్రేమగల సందేశాన్ని మేము మీకు తెలియచేస్తున్నాం. నువ్వు చావాల్సిన పని లేదు, నీ కుటుంబం చావాల్సిన పని లేదు. నీ కొరకై దేవుడు చనిపోయాడు. ఆయన పేరే యేసు. మనుషుల పాపాన్ని కడిగి శుద్ధీకరించుట కొరకై ఆయన రక్తం కార్చినాడు. బైబిల్ సెలవిస్తుంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. మానవ జీవితాన్ని యేసు ప్రభు రక్తము కంటే శుద్ధీకరించి పరిశుద్ధపరిచే అమూల్యమైన సాధనం భూమి మీద ఏదీ లేదో. భవిష్యత్తు వరకు చాలా ప్రయత్నాల్లో చేసేవేమో, జీవితంలో ఓడిపోయావేమో. ప్రభు నీకు మరలా అవకాశం ఇస్తున్నాడు. ఓడిపోయిన నిన్ను జయశాలిగా చేయాలని కోరుతున్నాడు. బంధకంలో ఉన్న నిన్ను విడిపించాలని కోరుతున్నాడు. సంఖ్యలలో ఉన్న నిన్ను స్వాతంత్రునిగా చేయాలని కోరుతున్నాడు. దుఃఖంలో ఉన్న నీ కన్నీరు తొడవాలని కోరుతున్నాడు. బైబిల్లో చెప్పబడింది, ప్రభు అన్నాడు, నీ దుఃఖ దినములు సమాప్తమగును. ఈ దినం నీ దుఃఖ దినములు సమాప్తమగనగాక, నీ పాపాలు క్షమించబడనుగాక, శివకరమైన ఆనవాళ్ళు నీకు కలగనుగాక, నువ్వు క్షేమాభివృద్ధి నొందుదువుగాక, ఇక్కడ నేను సంతోషంతో బయలు వెళ్ళదువుగాక. ఇది ఎప్పుడు సాధ్యం? యేసుని రక్షకుడిగా అంగీకరిస్తే, యేసు ప్రభు పాపల రక్షకుడని ఒప్పుకుంటే ఆయన జీవితాన్ని మారుస్తాడు. నీ జవాబు ఏంటి?
మన దేవుడైన యెహోవా మందిరము అనే మాటను గురించి ఆలోచించడానికి ఆరంభించినాం. 122వ కీర్తనలో 4 విషయాలు మనం చూస్తున్నాం. మొదటిది ప్లెజర్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్, దేవుని మందిరంలో ఉన్న సంతోషం. రెండవది ప్రెసిడ్స్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్, దేవుని మందిరంలో ఉన్న శాసన వాక్యం. మూడవది ద పీపుల్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్, దేవుని మందిరంలోనికి 12 గోత్రాల ప్రజలు వచ్చినారు. దెర్ ఈజ్ నో ఎగ్జంప్షన్, మినహాయింపు లేదు. నాలుగవది పవర్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్, దేవుని మందిరంలో శక్తి ఉంది, అదే సింహాసనం. భూమి మీద ఉన్న సింహాసనాలన్నీ ఒక దినాన్ని తీసివేయబడతాయి. పరలోక మహామోహన్ సింహాసనం శాశ్వతం. భూమి మీద ఉన్న ఈ లోకమాయలన్నీ గతించిపోతాయి. ఈ చీకటి గతించిపోతుంది, ఈ మరణం గతించిపోతుంది, ఈ దుఃఖం నిట్టూర్పు వేదన గతించిపోతుంది, కన్నీళ్లు తొడబడతాయి. పరలోక రాజ్యంలో దేవునితో పాటు సదాకాలం ఉంటాం. ఆ రాజ్యం వద్దా, ఆ దేశం వద్దా, ఆ భాగ్యం వద్దా, ఆ నిత్యత్వం నీకు వద్దా? అలాగైతే యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపాలు క్షమించు, నా జీవితాన్ని మార్చు, నన్ను శుభకరమైన ఆనవాలుగా వచ్చి నాకు క్షమాభివృద్ధి కలిగించి నన్ను మానవ నుండి తప్పించు. నేను కూడా భూమి మీద ఉన్న మందిరం కంటే పరమందు నీవే గొర్రెపిల్లే దేవాలయం, అక్కడ నేను చిరకాలము నివసించాలని కోరుతున్నాను. 23వ కీర్తన 6వ వచనంలో సదాకాలము చిరకాలము నేను దేవుని మందిరంలో యెహోవా మందిరంలో నివాసము చేయగోరుతున్నాను. అక్కడ మనమందరము ప్రభు సన్నిధిలో ఉండాలి. దేవుని యొక్క అభిలాష. ఈ ఆశ వైపు పరుగులు తీయటానికి రక్షణ ప్రాముఖ్యం, సిలువ ప్రాముఖ్యం, యేసు రక్తం ప్రాముఖ్యం. నీ స్పందన ఏంటి? జవాబేంటి?